సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. నమస్తే అండి. నమస్తే. ఒక దురదృష్టకరమైన సంఘటన ఇది. ఇప్పుడు మీ 4 ఇంటర్వ్యూస్ లో మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు మాట్లాడిన వీడియోలు ఏమైనా మంచిగా పోయాయి అనుకోండి, మీకు మంచి ఫేమ్ వచ్చింది అనుకోండి, మన దగ్గర ఫస్ట్ వెతికేది ఏంటో తెలుసా? కృష్ణకుమారి గారు ఏమిట్లు, కృష్ణకుమారి గారిది ఏ క్యాస్ట్, భాషా మాట వేరే ఉండొచ్చు కానీ వెతికేది గూగుల్ సెర్చ్ లో అంతా ఇదే. ఏ సెలబ్రిటీ విషయంలోనైనా సరే, ఇంతకుముందు సెలబ్రిటీస్ విషయంలో కూడా, నేను పేర్లు తీయట్లేదు, మనకు ఐడియా ఉంది కాబట్టి, వాళ్ళది కూడా ఏ కులం అంటే వెతికిన సమయాలు, సందర్భాలు చాలా ఉన్నాయి. దురదృష్టకరం ఇది. ఇప్పుడు విజయ్ గారు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించారు, 108 సీట్లు వచ్చాయి. సో ఇప్పుడు ఆయనది ఏ కులం అయి ఉంటుంది, ఇది సెర్చ్ చేస్తున్నారంట. మీరేం చెప్తారు ఆయనది ఏ కులం? వాళ్ళ నాన్నగారేమో తమిళని రాయించుకున్నారు, మాకు కులమే లేదు అంటూ. మీరేం చెప్తారు? ఇప్పుడు తమిళనాట ఈ మంచి సాంప్రదాయం ఉంది. అక్కడ అసలు కులానికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. అక్కడ ద్రవిడియన్సా, బ్రాహ్మిన్సా, ఈ రెండు ఫస్ట్ మెయిన్. ఆ తర్వాత హిందూసా, క్రిస్టియన్సా, ముస్లిమ్సా, మతం ప్రకారం ఉంటారు తప్పితే కులం అసలు అక్కడ ఒక పాయింటే కాదు. అయితే ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొంతమంది వెళ్ళి అక్కడ కూడా కేజీఎఫ్ అని పెట్టి మీటింగులు పెట్టి కొంచెం కంపు చేశారు. కంపు చేసి ఆ ఘనత మన తెలుగు వాళ్ళకే దక్కుతుంది. చేసి ఆ మీటింగులు అయ్యి పెట్టి తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలుగు వాళ్ళ జనాభాకి సరిపడా తెలుగు వాళ్ళకి సీట్లు ఇవ్వండి అని అడగడం వేరు. మా కులం వాళ్ళు ఇన్ని లక్షల మంది ఉన్నారు, ఇంత పర్సంటేజ్ ఉన్నారు కాబట్టి మాకు ఇన్ని సీట్లు ఇవ్వండి అని చెప్పి అడిగి, మరి సీట్లు ఇచ్చారో లేదో నాకైతే తెలియదు. నాకైతే అసలు ఇట్లాంటివి మాట్లాడటం కూడా ఇష్టం ఉండదండి. సరే అడిగారు అంటే నేను అక్కడున్న వాతావరణం గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మామూలుగా కూడా మీరు ఇందాక అన్నారు, ఎవరైనా కొంచెం బయటకు వచ్చారు అంటే వాళ్ళ కులం ఏంటి చూస్తారు అని. ఇప్పుడు నాకు కూడా చాలా సందర్భాల్లో ఎదురైంది ఈ సమస్య. మీ ఇంటి పేరు ఏంటి అని అడుగుతారు. అవును, కొంతమంది ఇంటి పేరుని చూసి చెప్పేస్తారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఆ ఇంటి పేరు వాళ్ళు, ఆ ఇంటి పేరు చాలా కులాల్లో ఉంటుంది ఒక్కో ఇంటి పేరు. సరే అది అయిపోయిన తర్వాత మీరు ఈ విజయవాడ అన్నాం అనుకోండి, విజయవాడలో ఏ షాప్లో గోల్డ్ కొంటారు అని అడుగుతారు. ఏమైనా సరే ఎలాగోలా చేసి వాళ్ళ లోపలికి, ఇప్పుడు మనకి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే నోట్లోకి మిషన్ వేస్తారు, వేసి ఆ మిషన్ ద్వారా మన లోపల ఏం జబ్బు ఉందో తెలుసుకుంటారు. అట్లా మన పొట్టలోకి ఏదన్నా వేసేసి మన కులం ఏంటో తెలుసుకోవాలి ఇప్పుడు అర్జెంటుగా. ఆత్రం ఆగదు. ఇంకొకసారి నేను ఇంకొక విచిత్రమైన అనుభవం ఎదుర్కొన్నా. మీరు ఆంధ్రజ్యోతి పేపర్ చదువుతారా, ఈనాడు పేపర్ చదువుతారా, సాక్షి పేపర్ చదువుతారా అని అడిగారు. ట్రిక్కీ క్వశ్చన్స్ కదా. అంటే ఈనాడు చదువుతాను అంటే నేను ఒక సామాజిక వర్గం, సాక్షి చదువుతాను అంటే ఇంకొక సామాజిక వర్గం. నేను ఇంత చేసి చెప్పలేదు. ఈ మధ్య కూడా నేను ఒక వారం రోజుల క్రితం నేను ఏదో ఒక లిటరరీ మీటింగ్కి వెళ్తే మీ ఇంటి పేరు ఏంటి అని అడిగారు. నాకు ఇంటి పేరు లేదండి అని చెప్పా. నేను ఇంటి పేరుని, మతాన్ని రెండింటిని తీసేశాను, నేను చెప్పను, ఒక రకంగా నేను ఎలిమినేట్ చేసేసుకున్నాను అని చెప్పాను. అయితే వాళ్ళు ఏదో ఒక సందర్భంలో ఎలాగోలా మన చుట్టాలు ఎవరో తెలుసుకుని వాళ్ళు ఏం క్యాస్టో వాళ్ళకి తెలుస్తుంది. సో వీళ్ళు పలానా. ఇప్పుడు నేను ఎంత ప్రయత్నించినా, నేను ఎంత చెప్పకపోయినా, నేనెవరో తెలియదు అనేంత భ్రమలో కూడా నేనేమి లేను. కానీ నా నోటితో నేను ఎందుకు చెప్పాలి అనేది నా పట్టుదల, అందుకని చెప్పను. కానీ ఎంతమంది ఇంత డిటర్మినేషన్తో ఉంటారు? ఉండాలి. ఈ కుల వ్యవస్థ వల్లే మనం చాలా వెనకబడిపోయాం మన దేశం. సరే ఇప్పుడు విజయ్ దగ్గరకు వస్తే, ఇప్పుడు ఒకసారి పివి సింధు గురించి ఇలాగే వెతికారు. చాలా బాధాకరం.
అసలు ఆ అమ్మాయి వయసు ఎంత, ఆ అమ్మాయి ఏం చదువుకుంది, ఆ అమ్మాయి ఏ అకాడమీలో తర్ఫీదు పొందింది, ఇవి చూడాల్సింది పోయి ఆమెది ఏ కులము అని చూశారు. చూసి కొంతమంది ఆమె కలర్ని బట్టి ఆమెని బట్టి ఆమె ఏ కులమో ఉజ్జాయింపుగా అనుకొని మా కులమే అని చెప్పి చంకలు గుద్దేసుకున్నారు. కానీ తరువాత చాలా ఆశాభంగం కలిగింది వాళ్ళకి. సరే, ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటి దురదృష్టం వద్దు మనకి. ఈ కులము అనేది మాట్లాడుకోవద్దు. కాకపోతే నేను ఒక విషయానికి నేను ప్రైడ్గా ఫీల్ అయింది ఏంటి అంటే, విజయ్ విషయంలో అతను ఒకప్పుడు చిత్తూరు వాసి. ఇది కూడా మన తెలుగువాడే. లేదు, ఆ మాత్రం ఫీల్ అవ్వడం తప్పులేదు. నేను ఈ విషయానికి నేను కాదని అనిపిస్తుంది కదా తెలుగువాడేట అని. ఇప్పుడు మన ఊరి వాళ్ళు, ఇప్పుడు ఆ మన ఊరి వాళ్ళు ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు. ఇప్పుడు నన్ను ఎవరన్నా వాళ్ళది విజయవాడ అని చెప్పారనుకోండి, ఓ మీరు మా బెజవాడ అంటాను. నాకు విజయవాడ రాదు తొందరగా, మా బెజవాడ అంటాను. మా బెజవాడ ఎలా ఉంది అని అడుగుతాను. అంటే ఏంటో అదొక పిచ్చి. కానీ ఫలానా మా కులం వాడు బాగున్నాడా అని మటుకు చచ్చినా అడగను. ఏదో ప్రాంతం మీద ఆ మాత్రం ప్రాంతాభిమానం ఉండడం నేను తప్పని అనుకోను, కానీ దురభిమానం ఉండకూడదు. ఇప్పుడు అభిమానం వేరు, దురభిమానం వేరు. ఇప్పుడు అతను చిత్తూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఎవరు విజయ్. అయితే ఈ చిత్తూరు ప్రాంతం నుంచి, అంటే ఒకప్పుడు ఏంటంటే మనది ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కాబట్టి చిత్తూరు కూడా తమిళనాడులోనే ఉండేది. ఇప్పటికీ తిరుపతి ఆ ఏరియాలో చూస్తే చెన్నై తమిళ మాట్లాడతారు వాళ్ళు. బోర్డర్ ఊర్లలో అందరూ తమిళ మాట్లాడతారు. తమిళ సంస్కృతి ఉంటది అక్కడ. బస్ స్టాండ్ అంతా కూడా తమిళ మాట్లాడతారు. గమ్మత్తు చెప్పమంటారా, వంటలు కూడా తమిళ వంటలు చేస్తారు. ఇప్పుడు నేను ఒకసారి వెళ్ళాను, మా సిపిఐ నారాయణ గారి ఊరు వెళ్ళాను. వెళ్తే వాళ్ళ ఇంట్లో ఇడ్లీలు సాంబారు అది అంతా ఇక్కడ హైదరాబాద్లో తిన్నట్లేదు. ఆ ఇడ్లీ చేసే విధానం కూడా వేరుగా ఉంటుంది. సరే, ఏది ఏమైనా మన ప్రాంతం వాడు, ఆ ఒక్క ప్రైడ్ చాలు మనకి. ఇంకా కులాల జోల్లోకి వెళ్ళి ఇంకా కిందకి దిగి కులాల జోలికి వెళ్ళొద్దు. ఏది ఏమైనా అతను దళిత వర్గానికి చెందినవాడు, ఇంతవరకు దళితుడు అతను. అయితే కానీ పిళ్ళైస్ వాళ్ళు ఇక్కడ ఉన్న రెడ్డి చౌదరి ఎవరైతే ఉంటుందో వాళ్ళకి సరి సమానమైన క్యాస్ట్ తమిళ్లు అని కూడా కొంతమంది అంటున్నారు కానీ కాదు. అయితే ఇప్పుడు మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో దళితులు ఉన్నారనుకోండి, ఆ దళితుల దగ్గర భూములు ఉండవు. కానీ అక్కడ అతని కులానికి సంబంధించిన వాళ్ళ దగ్గర పొలాలు ఉన్నాయి, వాళ్ళు వ్యవసాయం చేస్తారు. వాళ్ళ ప్రధాన వృత్తి వ్యవసాయం అన్నమాట. ఆ వ్యవసాయ కుటుంబాల్లో నుంచి బయటకు వచ్చి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అట్లా అంటే కొంచెం డబ్బులున్న వాళ్ళే అయినప్పటికీ కూడా కులం రీత్యా దళిత కులం అది. వాళ్ళ మదర్ బ్రాహ్మణు. అయితే ఆమె కూడా ఎట్లా అంటే ఆమె ఒక సోషల్ రిఫార్మర్స్ ఫ్యామిలీకి సంబంధించిన ఆవిడ, అందుకే అతన్ని పెళ్లి చేసుకుంది. అంటే విజయ్ గారికి ఇప్పుడు 52-53 ఏళ్ళు ఉన్నాయి కదా, అంటే వాళ్ళకి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఆ టైంలోనే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే చూడండి. అదే కదా మరి కదా, వాళ్ళ తమిళనాడు గొప్పతనమే అదండి. తమిళనాడులో సంఘ సంస్కరణ ఉద్యమాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కులానికి వ్యతిరేకంగా చాలా ఉద్యమాలు జరిగినాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే యాంటీ బ్రాహ్మిన్ కల్చర్ ఎస్టాబ్లిష్ అయింది తమిళనాడులో. అక్కడ పోరాటం ఏంటి అంటే మిగతా అన్ని కులాలు ఒకవైపు, బ్రాహ్మిన్స్ ఒకవైపు. ఆ మిగతా కులాలందరూ కలిసి ఏమనుకున్నారు, ఒక కులం అని కాకుండా ద్రవిడులు అని అనుకున్నారు. అలా ఆ సందర్భంలోనే చాలామంది బ్రాహ్మిన్స్ అక్కడి నుంచి అయ్యంగార్స్ అంటారు, తమిళ అయ్యంగార్స్ అంటారు, వాళ్ళు తెలంగాణలో వచ్చి స్థిరపడ్డారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చి స్థిరపడ్డారు. అప్పుడు గమ్మత్తు ఏంటి అంటే ఇక్కడ అంత పెద్దగా బ్రాహ్మణ సమాజం అభివృద్ధి కాల. హైదరాబాద్లో ఈ మంత్రాలు, ఈ పూజలు వీటికి సంబంధించి కాస్త వెనకపట్టుంది. వాళ్ళని తీసుకుని వచ్చి ఇక్కడ ఏం చేశారు అంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి బాగా చదువుకున్నారు. మద్రాసు బాగా చదువుకున్న ప్రాంతం. ఇక్కడ వాళ్ళు
చదువుకోవడానికి చదువుకున్న వాళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకోవడము, అలాగే ఈ మంత్రాలు వీటిని ఈ గుడుల్లో పూజారులుగా పెట్టి వాళ్ళకి బోలెడు పొలాలు ఇవ్వడము అలా చేశారనమాట. ఇక్కడ బ్రాహ్మణులు అలా డెవలప్ అయ్యారు. ఇప్పటికే మనకి అయ్యంగార్ బేకరీస్ అవన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, ఒక టైప్ ఆఫ్. అయితే బ్రాహ్మిన్స్ అలా వచ్చారు ఇక్కడికి, తెలంగాణ ప్రాంతానికి. సరే, అక్కడ దాడులు అవి తట్టుకోలేక పెరియారు వాళ్ళ దీనికి తట్టుకోలేక వచ్చారు. అయితే మనం చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఆమె కుటుంబం బ్రాహ్మణ్ కుటుంబం అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా ఫార్వర్డ్ థింకింగ్ ఉన్నవాళ్ళు అనమాట. ఫార్వర్డ్ థింకింగ్ ఉండటంతో ఆమెకి చిన్నప్పటి నుంచి ఈ కులాల పట్ల మతాల పట్ల ఆవిడకి ఏమాత్రము అభ్యంతరం లేని మనస్తత్వంలో ఆవిడ పెరిగారు. ఆవిడ ఎంచుకున్న కథలు కూడా మంచి మంచి స్టోరీస్. ఆవిడ స్టోరీ రైటర్ కూడా. చట్టానికి కళ్ళు లేవు సినిమా ఎంత గొప్ప సినిమా అండి, చిరంజీవిది. ఆ సినిమా ఆవిడే రాశారంట. అలాగే చాలా మందికి తెలియదు. చిరంజీవి సినిమాలు దాదాపు ఒక 7-8 సినిమాలకు ఆవిడ కథలు అందించారంట. అట్లాగే విజయ్ సినిమాలకు కూడా ఒక 7-8 సినిమాలకు ఆవిడే కథ అందించారు. ఆమెమో కథలు రాస్తారు, వాళ్ళ హస్బెండ్ ఏమో డైరెక్షన్లో ఉన్నారు. ఒక మంచి మేలు కలయిక అనమాట. అందుకే వాళ్ళ భర్త క్రిస్టియానిటీలో ఉన్నా కానీ ఆమెకేమి అది పట్టింపు ఇబ్బంది కాల. సో ఆవిడ అలా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విజయ్ది అలా వచ్చింది. పైగా తమిళనాడులో విజయ్కి ఇంత ఆదరణ లభించడానికి, యంగ్ పీపుల్ ఇంత ఆకర్షితులు అవ్వడానికి కారణం ఏంటి అంటే, మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం జై భీమ్ సినిమా గురించి. ఆ జై భీమ్ సినిమా లో అంబేద్కరిజం ఉంది చూసారా? ఆ అంబేద్కరిజాన్ని ఇప్పుడు న్యూ జనరేషన్ బాగా ఇష్టపడుతుంది, యాక్సెప్ట్ చేస్తుంది. ఇతను పెరియార్ గురించి మాట్లాడినప్పుడు ఆ సభల్లో పెద్దగా స్పందన రాలేదంట. అందుకని అతను అంబేద్కరిస్ట్ని అనగానే స్పందన వచ్చింది. ఇంకా అతను అది వదిలిపెట్టుకోకుండా అందిపుచ్చుకున్నాడు. అంటే అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల ఆకాంక్షలు ఏంటి, ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా నన్ను నేను ఎలా మలుచుకోవాలి, ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి అనేది అతనికి అర్థమైంది. కాబట్టే ఈ ఏజ్ అయిపోయిన స్టాలిన్ కావచ్చు, పన్నీర్ సెల్వం వాళ్ళు, ఏఐఏడీఎంకే పార్టీ వాళ్ళు, వాళ్ళని చూస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక ద్రవిడ వాసన వస్తూ ఉంది. ఆ ద్రవిడ వాసనని ఇష్టపడట్లా ఇప్పుడు యంగ్ పిల్లలు. వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, మనము దళితులమి, అలాగే అంబేద్కరు. ఇది ఆ సినిమా చాలా ప్రభావాన్ని చూపించింది. కలిసి వచ్చే అంశాలుగా విజయ్కి ఇవన్నీ కలిసి వచ్చినాయి. పైగా అది అతని సినిమా కూడా కాదు. పైగా ఇంకొకటి ఏంటి అంటే, అక్కడ సర్వే చేసిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చెప్పేది, లేడీస్ అతని వైపు ఉన్నారట. పైగా యంగ్స్టర్స్ జంజీలో లేడీస్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు, లేడీస్ని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మరి అతను భార్యతోటి పేచీలు ఉన్నాయి కదా, త్రిష వాళ్ళే అంటున్నారు, మీరేమనుకుంటున్నారు అంటే, మాకెందుకండి, మాకేం కావాలి, మాకు రక్షణ కావాలి. పైగా విజయ్ చాలా సినిమాల్లో ఆ ఇంట్లో పెద్దన్నలాగా, కొన్ని సినిమాలు కూడా ప్రభావితం అది బాగా ఉంది. మహిళలు అందుకే అలా సంఘటితం అయ్యారు. అందుకని ఒక పెద్ద ఆమెని అడిగారంట వీళ్ళు. అడిగితే నా పెద్ద కొడుకు వస్తున్నాడు అంటే, విజయ్ని సినిమాల్లో బయటకి ఓన్ చేసేసుకున్నారు. అంటే పరకాయ ప్రవేశం జరిగిపోయింది ఇక్కడ. అందువల్ల విజయ్ గెలవగలిగాడు. అంతేగాని కులము అసలు అక్కడ ఫ్యాక్టరే కాదు. థ్యాంక్ యూ.